హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు అయితే నేను ఒక డిఫరెంట్ వీడియో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. సో మనమైతే ఇప్పుడు బండి మీద వెళ్తున్నాము. జనరల్గా బెంగళూరులో నార్మల్ టైంలోనే ఇలా ఉంటుంది ట్రాఫిక్, బట్ కరోనాలో కూడా సేమ్ ఇంతే ఉంది ట్రాఫిక్. బట్ హైవే మీద అయితే అంత ఎక్కువ ట్రాఫిక్ లేదండి. నేనైతే ఆల్మోస్ట్ 6 months తర్వాత ఇలా బయటికి రావడం. సో ఇప్పుడైతే ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను మీ అందరినీ కియా షోరూమ్కి అయితే తీసుకెళ్తున్నానండి. సో ఇక్కడైతే మనం రీసెంట్గా వచ్చిన కియా సోనెట్ గురించి తెలుసుకుందాము. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఎక్కువగా ఏమీ డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదండి, దానికోసం వేరే ఇంకొక వీడియో చేస్తాను. ప్రజెంట్ ఈరోజు వీడియో అయితే ఓన్లీ టెస్ట్ డ్రైవ్ గురించి చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మహదేవ్పుర వైట్ ఫీల్డ్ దగ్గర ఉన్న షోరూమ్ అనమాట. సో మనం ఇప్పుడు షోరూంలోకి ఎంటర్ అయిపోదాము. సో యాజ్ యూజువల్ బేసిక్ అందరూ శానిటైజర్ ఇస్తున్నారు అన్ని వాటి దగ్గర. ఈరోజు మనం చూడబోయే మోడల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, సోనెట్ GTX ప్లస్ అనమాట. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. లైక్ బయట నుంచి చాలా అగ్రెసివ్గా బోల్డ్ లుక్ అయితే ఇస్తుంది. మాకైతే పిచ్చగా నచ్చింది అనమాట. అంటే లైక్ ఎవ్రీ డీటెయిల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఈవెన్ ద హ్యాండిల్స్ కానీ, ఆ బ్యాక్ సైడ్ వచ్చిన జస్ట్ ఈవెన్ స్మాల్ డీటెయిల్స్ అయినా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో కియా సెల్టోస్ వచ్చేసి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. యాక్చువల్గా ఇంతకుముందు కొంచెం క్రీటా ఇవన్నీ టాప్ రేంజ్లో ఉండేవి, బట్ ఎప్పుడైతే సెల్టోస్ వచ్చిందో వాటిలన్నిటిని కూడా సెల్టోస్ బీట్ చేసింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. యాక్చువల్గా మనం బ్యాక్ సైడ్ కూడా ఇలా సీట్స్ అనేవి ముందుకు పుల్ చేసుకోవచ్చు. దీంట్లో సోనెట్లో వచ్చేసి బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉందండి. బట్ నాకు అనిపించింది ఏంటంటే, ఈవెన్ దో ఇట్స్ కాంపాక్ట్ ఎస్యూవీ, రేర్ సీట్స్కి కొంచెం తక్కువ ప్లేస్ ఉంది అని అనిపించింది. నాతో పాటు టెస్ట్ డ్రైవ్ చేయడానికి కియా షోరూమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే వస్తున్నారండి. సో అతనితో పాటు నేను ఇప్పుడు టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాను అనమాట. We wanted to only go for this one, automatic one. Okay. Not to go with any other ones. So we using Honda City there. Honda CRV. సో నేనైతే ఇక్కడ టెస్ట్ డ్రైవ్ అయితే స్టార్ట్ చేశానండి. నాకు చాలా అంటే చాలా కంఫర్ట్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఈవెన్ ద స్టీరింగ్ స్మూత్నెస్ అది కూడా చాలా బాగుంది. స్పెషల్ థింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు నేనైతే వేరే వాటిలో చూడలేదు. మేబీ నేను చూడలేదో నాకు తెలీదు, నాకు ఐడియా లేదు. బట్ ఇక్కడ వచ్చేసి మన బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది అన్నది మనం ఇక్కడ కెమెరాలో చూసుకోవచ్చు అనమాట. త్రూ అవుట్ ద డ్రైవింగ్ ఇట్స్ రియల్లీ ఎ బెస్ట్ ఫీచర్ ఇన్ దిస్ సెగ్మెంట్. అండ్ ఇది వచ్చేసి 10.25 inches HD టచ్ స్క్రీన్ అనమాట. వావ్, ఇట్స్ రియల్లీ ఆసమ్ అండి. అదే కాదు, మీకు ఇందులోని 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, 7 బోస్ స్పీకర్స్ వస్తున్నాయి. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. లైక్ బేసిక్ వర్షన్ వీళ్ళ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 6 lakhs నుంచి 13 lakhs వరకు అండి. 12.99 lakhs వరకు ఉన్నాయి. వెరైటీస్ వచ్చేసి మాన్యువల్ ఉంది అండ్ వితౌట్ క్లచ్ అనమాట. ఓన్లీ గేర్ ఒకటే ఉంది, ఆటోమేటిక్ ఉన్నది, అండ్ డీజిల్ అండ్ పెట్రోల్ వేరియంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ బేసిక్ వర్షన్కి వెళ్తే మీకు పైన రూఫ్ టాప్ అవన్నీ ఏం రావు. అండ్ సీట్స్ కూడా నార్మల్ సీట్స్ వస్తాయన్నమాట, లెదర్వి రావు. అండ్ మిడ్ వేరియంట్కి వెళ్తే మీకు రూఫ్ టాప్ వస్తుంది అండ్ స్పీకర్స్ అవన్నీ నార్మల్ స్పీకర్స్ వస్తాయన్నమాట. లైక్ మీకు టాప్ వేరియంట్లో మాత్రమే మీకు బోస్ స్పీకర్స్ అవన్నీ వస్తాయి, 7 బోస్ స్పీకర్స్ అలాగా. ఇంకా ఇది వచ్చేసి యూవీఓ కనెక్టెడ్ కార్ అండి. లైక్ ఏంటంటే మనం వాయిస్ కమాండ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇందులోని వైర్లెస్ ఛార్జర్ ఉంది. నేనైతే జస్ట్ బేసిక్ అన్నీ చెప్తున్నానండి. లైక్ నేను నెక్స్ట్ మొత్తం కార్ అంతా చూపించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్డ్ చెప్దామని అనుకుంటున్నాను. నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు కూడా నేను ఏం చేశానంటే, లైక్ కొంచెం గతకలు ఉంటాయి కదా రోడ్ మీద, వాటిలో కూడా ఫోన్ ఇచ్చి చూసాను అనమాట ఎలా ఉంటుంది అని. ఈవెన్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా, కొన్ని కార్స్లో మనం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం కదా, ఈ కార్లో అయితే అలాంటిది ఏమీ లేదండి. లైక్ కంఫర్టబుల్గా మీరు బ్యాక్ సైడ్ సీట్లో కూర్చోవచ్చు అనమాట. అంత బాగుంది. అండ్ కార్ యొక్క అపిరెన్స్ కానీ, ఇంటీరియర్ అంబియన్స్ కానీ వావ్. అండ్ అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఆసమ్ అంటే ఆసమ్ డిజైన్ అనమాట. ఇదే వీడియోని నేను ఇంకొక మొత్తం ఫుల్ డీటెయిల్స్తోని ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. లైక్ మీరు ఇంకా నేనైతే స్పీడ్గా పెట్టేశాను టెస్ట్ డ్రైవ్ ఇదంతా కూడా. మీరైతే వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Yes, sir. Front cameras were also there, right? In this one or only rear camera? Rear front sensors will be there, sir. Sensors, okay. Camera is only at the rear. How is the ride, Anu? It's too good.